హాయ్ అందరికీ, నేను మీ అశ్విని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాము. 1 మంత్ నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. అయితే టమాటాలని కడిగి మంచిగా కట్ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు కొంచెము కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందామండి. అయితే ఇక్కడైతే నేను టమాటాలు మనం ముందే కడిగి క్లాత్తో తుడిచి పెట్టుకోవాలి, తడి ఉండకూడదు టమాటాలకి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను, అలాగే ఒక ఎల్లిగడ్డ తీసుకున్నాను. వెల్లుల్లి వేస్తేనే టేస్టీ వస్తుంది. ఇంక ఇప్పుడు ఆయిల్ వేసాం కదా, ఈ టమాటా ముక్కలు అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు ఏంటంటే మనము మగ్గనిద్దామండి. ఎంత మగ్గాలి అంటే దీంట్లో ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాము. ఇది వాటర్ కన్సిస్టెన్సీ మొత్తం ఇంకిపోయేంత వరకు టమాటాలు ఇలా మగ్గాలి. చూడండి, ఎక్కువ టైం ఏం తీసుకోదు, టమాటోస్ తొందరగా మగ్గుతాయి కదా. ఇదేంటంటే మనకు 1 మంత్ నిలువ ఉంటుందండి. ఎప్పుడో 1 ఇయర్ నిల్వ ఉండే పచ్చడి చేయాలంటే అది ఎండలో మనం ఆరబెట్టి టమాటా ముక్కలు కట్ చేసి అదంతా ప్రాసెస్ కదా. ఇది చాలా ఈజీగా అయిపోతుంది అండ్ 1 మంత్ నిలువ ఉంటుంది. ఎవ్రీ 1 మంత్కి ఒకసారి తినాలనిపించినప్పుడు చేసుకున్నా సరిపోతుంది. ప్లీజ్ అండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అంటే నాకు సజెస్ట్ చేయండి. నేను కూడా స్టార్ట్ చేశాను మొన్ననే కదా. ఏవైనా మిస్టేక్స్ అని మీకు అనిపిస్తే కనుక ఇలా కాదు ఇలా చెయ్యమని సజెస్ట్ చేయండి, ఓకేనా. చూడండి, టమాటాలు ఇలా మగ్గుతున్నాయి కదా. ఏమో అండి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని చాలా ఆలోచించాల్సి వచ్చింది. మనకు తెలీదు, ముందుకెళ్తామో తెలీదు, ఏమవుతుందో తెలీదు. ఏదో అలా ఇంకా స్టార్ట్ చేశాను. చూడండి, టమాటా ముక్కలు బాగా మగ్గుతున్నాయి కదా. వాటర్ కన్సిస్టెన్సీ కంప్లీట్గా పోవాలండి టమాటా ముక్కలు. మనము ఎల్లిగడ్డ ముందే పొట్టు తీసేసి పెట్టుకోవాలి. ఇంకా చింతపండు కూడా వేసేసాం కాబట్టి చింతపండు దీంట్లోనే మగ్గాలి. చింతపండుని ఎప్పుడు కూడా తడపొద్దండి, జస్ట్ క్లాత్తో అలా తుడిచేసుకొని పెట్టుకోండి. ఇంకా చూడండి, ఇది చల్లారిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర వేసుకుందాము. అలాగే వెల్లుల్లి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, పొట్టు తీసేసి వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మగ్గిపోయింది కాబట్టి పక్కన పెట్టేశాను. ఇంకా మిక్సీ జార్లో మనము ఈ పేస్ట్ అనేది మిక్సీ జార్లో వేసుకుందాము. టమాటో మగ్గిపోయింది కదా, ఆ పేస్టు ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం దీంట్లో వచ్చేసి కారం వేసుకోవాలండి. కారము, ధనియాలు, ఇవి చూడండి, ధనియాలు వేసాను కదా, ఒక 2-3 స్పూన్స్ ధనియాలు వేసుకోవచ్చు. ఎప్పుడైనా ధనియా పౌడర్ వేయడం కన్నా ధనియాలు వేస్తే ఏ చట్నీ అయినా మీకు టేస్ట్ వస్తుంది. నార్మల్గా ఇంట్లో మనం అప్పుడప్పుడు ఏదైనా చట్నీ చేసుకుంటాం కదా, అప్పటికప్పుడు దాంట్లో కూడా ధనియాలే వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. కారం వచ్చేసి ఇక్కడ నేను 3 or 4 టేబుల్ స్పూన్ వేసాను అనుకుంటా. ఇంకా మీరు వచ్చేసి మీకు ఎంత స్పైసీ కావాలో అంత వేసుకోండి. మేము మరీ ఎక్కువ స్పైసీ తినాం కాబట్టి నేను అంతే వేసాను. ఉప్పు వచ్చేసి తగినంత వేసుకోవాలండి, ఒక 2 స్పూన్స్ అలా వేసాను నేను, దానికి తగ్గట్టు. ఇంక ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి కాబట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది పర్లేదండి, ఇంకా మనకు పచ్చడికి బాగానే అవసరం అవుతుంది కాబట్టి 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు కొంచెం వేసుకున్నాను, ఆ తర్వాత జీలకర్ర వేసాను, కొంచెం మెంతుల పొడి. నేను ఎందులో కూడా ఇంగువ అది యూస్ చేయను, ఇంగువ ఎక్కువ వేడి చేస్తుంది అంటారు కదా, అందుకే ఇంగువ ఎందులో వేయను. మీకు ఇష్టం ఉంటే మీరు ఇంగువ వేసుకోవచ్చు. అలాగే శనగపప్పు, ఇంకా టమాటా పచ్చడి అంటే ఖచ్చితంగా శనగపప్పు వేయాల్సిందే. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఇంక ఇవన్నీ మగ్గిన తర్వాత మనం గ్రైండ్ పట్టిన పేస్ట్ ఉంది కదా, టమాటో పేస్ట్, దీంట్లో వేసుకుందామండి పచ్చడి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే తినాలనిపిస్తుంది. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది చూడండి. ఎలాంటి కర్రీ అవసరం లేదు, ఏం అవసరం లేదు.
అప్పుడప్పుడు మనకు కర్రీ చేయడానికి ఇంట్లో కూరగాయలు ఉండకపోవచ్చు. ఒక్కోసారి అలసిపోతాం కదా. ఆడవాళ్ళకి ఏం పని ఉండదు అంటారు కానీ చాలా వర్క్ ఉంటుందండి. అలసిపోతారు కూడా. ఇలా పచ్చడి చేసి పెట్టుకుంటే ఇంకా ఆ రోజు ఆ పచ్చడితో తినొచ్చు. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే ట్రై చేయండి, నచ్చకపోతే బాగాలేదని చెప్పండి, పర్లేదు, నేను తీసుకుంటాను, అలా ఏం కాదు. నెక్స్ట్ టైం బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. నాకైతే చాలా ఇష్టం ఈ పచ్చడి. చూడండి ఎంత బాగుంది కదా. ఓకే అండి, బాయ్, మళ్ళీ కలుద్దాం.